కర్నూలులో ఘనంగా పెన్షనర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఏపీ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో టీజీవీ కళాక్షేత్రంలో బుధవారం పెన్షనర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, లీగల్ సర్వీస్ అథారిటీ జడ్జ్ లీలా వెంకట శేషాద్రి పాల్గొన్నారు. పెన్షన్ల కోసం సంవత్సరాల తరబడి పోరాడిన స్వర్గీయ డిఎస్ నఖారాను స్మరించుకోవడానికి మన దేశంలో పెన్షనర్స్ డే జరుపుకుంటున్నామని విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శంకరప్ప తెలిపారు. లీగల్ సర్వీస్ అథారిటీ జడ్జ్ లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొని రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ద్వారా సైబర్ నేరాలపై అవగాహనతో పాటు బ్యాంకు సేవలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ ఉద్యోగుల సంఘం నాయకులు, పెన్షనర్స్ పాల్గొన్నారు. ఇక్కడ ఉండే స్కీమ్స్ అన్నిటికి కూడా చాలా మంది ఫర్ ఆల్ ది స్కీమ్స్ in the district legal services authority. I am only a convener. SP, superintendent of district, SP, superintendent of police is a member. All the districts, the DMHO garu, legal services lo చాలా కేటగిరీస్ ఉన్నారు. ఆ కేటగిరీస్ లో సీనియర్ సిటిజన్స్ కూడా ఒక కేటగిరీ ఉంది. సో సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా ఫ్రీ ఆఫ్ సర్వీస్ లీగల్ సర్వీసెస్ మా లీగల్ సర్వీసెస్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు, సార్ ఫ్రీ అంటే ఎలా ఉంటుందో ఏమో అని అంటారు, కానీ అలా కాదండి. ఫ్రీ ఆఫ్ సర్వీస్ అంటే మేము సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ను చూసి ఒక కమిటీ సెలెక్ట్ చేస్తుంది అడ్వకేట్స్ను. ఆ సెలెక్ట్ చేసిన అడ్వకేట్స్ ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ అని మా దగ్గర ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి మీరు అడిగిన ఏదైనా మాకు ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇచ్చినా ఆ కేసు ఏ కేటగిరీకి పోతుందో చూసుకొని ఆ కేటగిరీకి సంబంధించిన అడ్వకేట్కి ఇంట్రెస్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సిస్టమ్. మనం చాలామంది ఏంటంటే యూటిలైజ్ చేసుకోవడం లేదు. మేము చూసాం, కొంతమంది మేము నోటీసులు ఇచ్చిన తర్వాతనే చాలా వరకు సెటిల్ అయిపోతాయి. 99% సెటిల్ అయిపోతాయి. మా తరపు నుంచి నోటీసులు పోతాయి. సెటిల్ కాని వాటికి ఏం చేస్తాం, మేము రెగ్యులర్ కోర్టులో కూడా మేము అడ్వకేట్స్ తరఫున మేము ఎంగేజ్ చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మేము యూటిలైజ్ చేసుకొని ఆ సమస్యను సాల్వ్ చేసేదానికి ప్రయత్నిస్తాం. ఫాస్ట్ యుగం పెరిగింది అనుకుంటున్నాం, కంప్యూటర్ యుగం పెరిగింది అనుకుంటున్నాం, కానీ కనీసం బేసిక్స్ కూడా లేకుండా ఉన్నారు. దే ఆర్ నాట్ ఇంక్లైన్ టు లెర్న్ ఫ్రమ్ ది సీనియర్స్. మీ యొక్క అనుభవాలు నిజంగానే చాలామందికి అవసరం ఉంటాయి. మీరు రిటైర్ అయ్యాలని చెప్పి ఖాళీగా ఉండకుండా మీరందరూ కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు పారా లీగల్ వాలంటీర్ సిస్టమ్ అని ఒకటి ఉంది. ఇంతకుముందు మన పాపారావు గారు రిటైర్ అయిన తర్వాత సారు నేషనల్ లెవెల్లో సుప్రీంకోర్టు వారి దగ్గర నుంచి కూడా అవార్డు తీసుకున్నారు. సో మిమ్మల్ని నేనేమో రిక్వెస్ట్, మీ అందరూ మీలలో ఎవరైనా వస్తే నేను ఈ రోజైనా నేను రెడీగా ఉన్నాను తీసుకునేదానికి. మీరు పాపారావు ద్వారా గారు నాకు కన్నా మీ నేమ్స్ ఇస్తే మేము పారా లీగల్ వాలంటీర్గా తీసుకుంటాం. 7/12/25 తేదీ జస్టిస్ నగారా చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినందువల్ల మా పెన్షన్దారులకంతా పెన్షన్ లభిస్తూ ఉంది. ఆ పెన్షన్ లభించి దానివల్ల ఆయన గుర్తుండిపోయే విధంగా త్రూఅవుట్ ఇండియా ఈ పెన్షనర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు మా చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఈ ప్రైమరీ స్కూల్ బంగారుపేటలో మీల్స్ ప్లేట్లు, గ్లాసులు అందించినాము. తర్వాత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము, ఐ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. పసుపుల దగ్గర ఉండే బ్లైండ్ స్కూల్కి మేము మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళకు నిత్యావసర వస్తువులు పంపిణీ, భోజనాలు అరేంజ్ చేసినాము. అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో బీద ఏరియాల్లో ఉండే ప్రైమరీ స్కూల్కి మా అసోసియేషన్ తరఫున మేము మా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు కూడా పాటుపడుతున్నాము. ఈ మార్పించుకోవడం వల్ల వచ్చిన ఉపయోగాలు, నామినేషన్ వల్ల కలిగే లాభాలు, వాటితో పాటు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీరు చాలా గర్వంగా మీరు ముందు ఇటువంటివి ఎన్నున్నా కానీ స్టేట్ బ్యాంక్ తరఫున ట్రెజరీ బ్యాంక్ చాలా ముందుకు వస్తుందని ఈ సభాముఖంగా అందరికీ. నా పేరు భాస్కర్ వర్మ, అంటే నేను ట్రెజరీ బ్రాంచ్ చీఫ్ మేనేజర్.